హలో ఫ్రెండ్స్, సేమ్యాల ఉప్మాకు కావాల్సినవన్నీ ఇదో ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ ఏమున్నాయి ఏం కథ అని. ఇప్పుడు నేను ఇక పల్లెటూరు మేకింగ్ చేసే ఒక మహిళ ఉంది, ఆ మహిళతో మీకు చెప్పిస్తానండి. హలో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి పల్లెటూరు వంటలో సేమ్యాల ఉప్మా తయారు చేసే విధానం చెప్తా చూడండి. ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నా, ఒక చిన్న గ్లాస్ వచ్చేసి సేమ్యాలు తీసుకున్నా, దానికి టమోటాలు, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వచ్చేసి తిరువాత గింజలు అండి. తిరువాత గింజలు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం. చూడండి నూనె వేసాను, ఆయిల్. నేను 3 స్పూన్ల ఆయిల్ వేస్తాను. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకో, ఎందుకంటే మేము ఉండేది ఇద్దరం కాబట్టి మాకు ఇద్దరు సరిపోయేమైన వేసుకున్నాను. నూనె బాగా వేడెక్కాలి. నూనె వేడెక్కింది, జీలకర్ర, ఆవాలు, తిరువాత గింజలు వేసాను. 5 రూపాయలు తిరువాత గింజలు బయట వేసినారు, సగము పుల్ల సగం సగం వేసినారా? ఓకే, 5 రూపాయల తిరువాత గింజలు సగం వేసినారండి తిరువాత గింజలు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి బాగా వేగాలి. చూడండి బ్రౌన్ కలర్ లో వచ్చినాయి, వేగినాయి. చూడండి ఆనియన్స్ అన్ని బాగా వేగినాయి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేస్తాను. మనము సేమ్యాలు తీసుకున్నాను నేను 1 కప్పు. ఇప్పుడు బాగా మనము వేయించుకోవాలి సేమ్యాలు. బాంబే సేమ్యాలు బాగా వేయించాలి. బాంబే సేమ్యాలు వచ్చి కొద్ది క్వాలిటీ, అందుకు బాంబే సేమ్యాలు తీసుకొచ్చారండి వీళ్ళు ప్యాకెట్. చూడండి ఇవి కానీ బాగా వేగినాయి. మనము ఇప్పుడు వాటర్ తీసుకోవాలి. నేను ఈ గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నా కాబట్టి మీరు ఏ కొలత ఇచ్చినారో ఆ కొలతతో. కానీ కొంతమంది వచ్చేసి 2 గ్లాసులు తీసుకుంటారు, తీసుకోవద్దండి. 2.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే మీకు ఈ ఉప్మా రవ్వ అనేది బాగా ఉడుకుతుంది, మెత్తగా అవుతుంది. 2 గ్లాసులు వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు నేను సేమ్యాలు 1 గ్లాస్ తీసుకున్నాను, ఇది 1 గ్లాస్ తీసుకున్నా అంటే 5 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. చూడండి అంటే 1 గ్లాసు 2.5 గ్లాసు నీళ్ళు వేయాలా? ఇప్పుడు 4 పోసినా 1 గ్లాస్ వాటర్ పోయాలి. ఇవ్వండి 5 గ్లాసులు వాటర్ పోసినాను. ఇప్పుడు మనం తగిలినంత సాల్ట్ వేసుకోవాలి. మీకు దాని సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలా? మాకు ఇద్దరికి కాబట్టి మాకు ఈ సాల్ట్ సరిపోతుంది. మేము ఉప్పు తక్కువ తింటాం కానీ తక్కువ వేసుకున్నామండి. కొంత ఇళ్ళలో ఎక్కువ వేసినైతే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి బాగా ఉడకాలి, మగ్గాలి. నీళ్ళు బుడబుడ అని బాగా రావాలి, తెల్లాలా. ఇట్లా బాగా ఉడికినాయి వాటర్ బాగా ఉడికినాయండి. చూడండి ఇలా బాయిల్ కావాలా. ఇప్పుడు మనం రవ్వ అనేది నిదానంగా స్లోగా వేసుకోవాలి. ఒకేసారి అయితే గడ్డలు కడతాయి, అందుకు చాలా నెమ్మది నిదానంగా వేస్తూ మనం గడ్డ తిప్పుతా ఉండాలా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు సిమ్ లో పెడితే ఉడికిపోతుంది. ఒక 5 నిమిషాలు మంట తగ్గించి పెట్టాలా. రెడీ అయిపోయింది. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పైన కొంచెం కొత్తిమీర చల్లుతున్నా. ఇప్పుడు మనం దించి ఉప్మాలోకి నేను కాంబినేషన్ గా పప్పుల పొడి తీసుకున్నాను, మామిడికాయ ఊరగాయ తీసుకున్నాను. కొంతమంది వచ్చేసి చట్నీ గాని తింటారు. మా బాబు వచ్చేసి పప్పుల పొడి, మామిడికాయ ఊరగాయ తింటారు. మా సేమ్యాల ఉప్మా మీకు నచ్చింది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి.